హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేవలము ₹499కే 1000+ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మరియు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా 1 year వ్యాలిడిటీతో కేవలం ₹499కే మన యాప్లో ఇవ్వడం జరుగుతుందండి. కేవలం మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందండి. వెంటనే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఆఫర్ గురించి తెలియచేయండి. ముందుగా డెమో చూడండి, డెమో క్లాసెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. సో ఇది మనకు పార్ట్ ఏ, పార్ట్ బి సిలబస్ ఉంటుందండి, ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ. ఓకే, మరి పార్ట్ బి అండి, ఇది కంప్లీట్గా జనరల్ సైన్స్ పైనే ఈ యొక్క మోడల్ పేపర్ అయితే ఉంటుందండి. ఓకేనా, సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, ఇప్పటి వరకు యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులు మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఈ యొక్క మోడల్ పేపర్స్ని మిస్ చేయొద్దండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి రివిజన్ అయితే మీకు అవుతుంది. ఓకేనా, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. అండాలు వేటిలో ఫలదీకరణం చెంది విత్తనాలను ఏర్పరుస్తాయి? అండాలు వేటిలో ఫలదీకరణం చెంది విత్తనాలను ఏర్పరుస్తాయి? ఎందులో అండి? ఆప్షన్ 2 పుప్పటి రేణువులతో అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. పుప్పటి రేణువులతో అండాలు కలిసి ఫలదీకరణ చెందుతాయి. ఓకే, నెక్స్ట్. క్రింది వాటిలో కీటకాహార మొక్క ఏది? కీటకాహార మొక్క. యూట్రిక్యులేరియా, డ్రాసెరా, నెపంథిస్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా కీటకాహార మొక్కలుగానే మనము చెప్పుకోవచ్చండి. పూతికాహార లేదా కీటకాహార మొక్కలుగా వీటిని అయితే పిలుస్తాము. ఇంపార్టెంట్. నెక్స్ట్. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతున్నట్లు తెలియచేయు ప్రయోగములో ఉపయోగించు మొక్క ఏంటి? కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుందని మనందరికీ తెలుసు. అయితే మరి విడుదలవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చేస్తారంటే ఒక మొక్కతో. ఓకేనా, మరి ఏ మొక్కతో ప్రయోగం చేస్తారంటే హైడ్రిల్లా మొక్క. నెక్స్ట్ వన్. ఏ మొక్కలోనైనా 2 కన్నా ఎక్కువ క్రోమోజోముల సమితులు ఉన్నట్లయితే ఆ మొక్కని ఏమంటారు? ఓకే, 2 కన్నా ఎక్కువ క్రోమోజోముల సమితులు ఉన్నట్లయితే ఏమంటారు ఆ మొక్కని మరి? ఆప్షన్ 1 బహుస్థితికము అంటారండి. ఏమంటారండి? బహుస్థితికం. నెక్స్ట్ వన్. మెడికేటెడ్ సోప్స్ తయారీలో ఉపయోగించే నూనె ఏది? ఓకేనా, మెడికేటెడ్ సోప్స్, కొన్ని రకాల సోప్స్ ఉంటాయండి, ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి సోప్స్. మరి దాంట్లో ఏ నూనెను ఉపయోగిస్తారండి? ఆప్షన్ 2 వేప నూనె. ఏనండి? నీమ్ ఆయిల్ లేదా వేప నూనెను ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. సుగంధ ద్రవ్యాలుగా వాడే లవంగాలు మొక్కలలో ఏ భాగానికి చెందినది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సుగంధ ద్రవ్యాలుగా వాడే లవంగాలలో మొక్కలలో ఏ భాగానికి చెందినది? ఆకు, మొగ్గ, పుష్పము, కాండము. ఏ భాగానికి చెందుతుందండి? ఇది ఒక మొగ్గ అండి. ఓకేనా, పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి ఒక మొగ్గ. అది పూర్తిగా విచ్చుకున్నటువంటి పుష్పంగా మారుతుంది. యాక్చువల్గా అది పుష్పంగా మారకముందే మొగ్గ మాదిరిగానే ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్. ఫలదీకరణం లేకుండా ఫలము ఏర్పడుటను ఏమంటారు? ఫలదీకరణ లేకుండా ఫలం ఏర్పడడాన్ని ఏమంటారు? ఆప్షన్ 3 పార్థినోకార్సి అంటారండి. ఏమంటారు? పార్థినోకార్సి అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్. టర్పంటైన్. ఓకే, టర్పంటైన్ ఈ క్రింది మొక్క నుండి లభ్యమవుతుంది. టర్పంటైన్ ఈ క్రింది మొక్క నుంచి
లభ్యమవుతుంది. 123 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఫంజీ. ఓకే, ఫంజీ. సారీ 123 కదా. సో ఫైన్ మొక్క నుంచి, ఓకే, టర్పంటైన్ ఆయిల్ ఉంటుంది కదండి, మనము ఇంట్లో పెయింట్స్లో వాడతారు ఎక్కువగా దాన్ని. ఓకే, మరి టర్పంటైన్ ఆయిల్ ఈ క్రింది మొక్క నుంచి అంటే ఫైన్ మొక్క నుంచి అయితే తీస్తారు. నెక్స్ట్, అతి ప్రాథమిక జంతువులు ఈ రాజ్యానికి చెందుతాయి. అతి ప్రాథమిక జంతువులు ఏ రాజ్యానం అండి? మొనీరా. ఓకే, మొనీరా రాజ్యానికి చెందుతాయి. నెక్స్ట్, రక్తాన్ని ఆహారముగా స్వీకరించే జీవులు ఏవి? రక్తాన్ని ఆహారముగా స్వీకరించే జీవులని ఏమంటారు? ఆప్షన్ 4 స్వాంగీ ఓర్స్ అంటారు. ఏమంటారు? స్వాంగీ ఓర్స్. నెక్స్ట్ వన్, హార్మోనులు ఉండని జీవి ఏది క్రింది వాటిలో? హార్మోనులు ఉండని జీవి ఎలుక, బ్యాక్టీరియా, వైరస్, నులిపాములు. ఎందులో హార్మోన్స్ ఉండవండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో హార్మోన్స్ లాంటివి ఉండవు. నెక్స్ట్ వన్, ఏకస్థితిక మొక్కల ఏర్పాటులో ఉపయోగించే రసాయనం. ఏకస్థితిక మొక్కల ఏర్పాటులో ఎలాంటి రసాయనాన్ని ఉపయోగించడం జరుగుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 1 కాల్చిసిన్. ఓకే, కాల్చిసిన్ అనేటువంటి రసాయనాన్ని ఏకస్థితిక మొక్కల తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, నిల్వ ఉంచిన వేరుశనగ విత్తనాలలో రుచికి చేదుగా ఉండడానికి గల కారణం ఏంటి? ఏంటండి? రుచికి కొన్ని వేరుశనగ పప్పును మనం తిన్నప్పుడు చేదుగా ఉంటాయి, వెంటనే మనము ఉమ్మివేస్తాం. అది ఉమ్మివేయడమే కరెక్ట్. అందులో ఏముంటుంది మరి? అప్లోటాక్సిన్ అనేటువంటి విష పదార్థం ఉంటుందండి. అదొక ఫంగస్. ఓకేనా, విష పదార్థంగా మారుతుంది, గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఇదొక కార్సినోజెనిక్ ఏజెంట్. ఓకే, కార్సినోజెనిక్ ఏజెంట్ అంటే క్యాన్సర్ని కలుగజేసేటువంటి కారకము. ఓకే, నెక్స్ట్, అతిపెద్ద క్రోమోజోములు కలిగిన మొక్క ఏది? అతిపెద్ద క్రోమోజోములు కలిగిన మొక్క ట్రిల్లియం అంటారండి దాన్ని. ఓకేనా, ట్రిల్లియం అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, క్రోమోజోముల యందు గల జన్యు పదార్థం ఏది? క్రోమోజోముల యందు గల జన్యు పదార్థం ఏది? ఆప్షన్ 2 డిఎన్ఏ. డిఎన్ఏ అంటారు. సో మీ అందరికీ జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఈ జీకే క్వశ్చన్కి, మానవ శరీరంలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య ఎంత? మానవ శరీరంలో ఉన్న క్రోమోసోముల సంఖ్య కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, జతలు అడగట్లేదు, మొత్తం సంఖ్య చెప్పండి నాకు. ఓకే, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మీకు తెలియకపోతే క్రోమోజోముల సంఖ్యను కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్, క్షీరదాలలో అతిపెద్ద జంతువు ఏది? క్షీరదాలు అంటే ఏంటండి? పాలిచ్చి తమ పిల్లలను పెంచేటువంటి జీవులను క్షీరదాలు అంటాము. మరి అతిపెద్దది ఏంటండి? బెలనోప్టెరా అనేటువంటిది అతిపెద్ద క్షీరదముగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, కన్నీటిని స్రవించే గ్రంథి ఏది? కన్నీటిని స్రవించే గ్రంథి ఏంటండి? లాక్రిమల్ గ్రంథులు. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా మన కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి కదండి, దానికి గల కారణము ఈ యొక్క లాక్రిమల్ గ్రంథులు నీటిని స్రవిస్తాయి. ఓకే. నెక్స్ట్, కాలేయంలో ఆహారం ఏ రూపంలో నిల్వ ఉంటుంది? కాలేయంలో దేని రూపంలో నిల్వ ఉంటుందండి ఆహారము అంటే? గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుందండి, గ్లైకోజన్. నెక్స్ట్ వన్, శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ చేయబడతాయి? శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ చేయబడతాయి? సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏ కణజాలంలో? సింపుల్. ఓకే, ఎడిపోస్ కణజాలంలో ఉంటుందండి. ఓకే, ఎడిపోస్ కణజాలము. నెక్స్ట్ వన్, రక్తంలోని హీమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడే విటమిన్ ఏది? రక్తంలోని హీమోగ్లోబిన్ తయారీకి, ఓకే, రక్తంలో హీమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడే విటమిన్. ఆన్సర్ ఆప్షన్ 3 B6 అండి. ఓకేనా, B6 విటమిన్. నెక్స్ట్, ఎమైనో ఆమ్లాల మధ్య ఏర్పడే బంధాన్ని ఏమంటారు? ఎమైనో ఆమ్లాల మధ్య ఏర్పడే బంధము పెప్టైడ్ బంధము. ఓకే, పెప్టైడ్ బంధము. నెక్స్ట్, పురుషులలో శుక్ర కణోత్పాదము ప్రేరేపించే హార్మోన్ ఏది? పురుషులలో శుక్ర కణోత్పాదము ప్రేరేపించే హార్మోన్. ఆప్షన్ 2 ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ వన్,
ఫ్లై యాష్ యొక్క ఉపయోగం ఏంటి? ఫ్లై యాష్ ఎందుకు ఉపయోగిస్తారండి? పైవన్నిటిలో చూద్దాం. కుటీర పరిశ్రమలలో ఇంధనంగా ఉపయోగిస్తారు, తడి ఇటుకలను కాల్చడానికి ఉపయోగిస్తారు, పాత్రలను శుభ్రం చేయు డిటర్జెంట్ పౌడర్ల తయారీ ఎందుకు కూడా ఫ్లై యాష్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఆమ్ల వర్షాలు అంటే యాసిడ్ రెయిన్స్ కురవడానికి గల కారణం ఏంటి? ఏంటండి? సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఓకేనా? సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా సల్ఫర్ డయాక్సైడ్ అని కూడా అంటారు దాన్ని. నెక్స్ట్ వన్ చూద్దాం. గాలి కాలుష్యంను నివారించుటకు అనుసరించు పద్ధతి ఏంటి? గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలాంటి పద్ధతులను ఫాలో అవుతామండి? ఆన్సర్ ఆప్షన్ 4, 5 అని చూద్దాం. అసాంప్రదాయ ఇంధన వనరుల వినియోగము. సాంప్రదాయ అంటేనేమో బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు లాంటివి సాంప్రదాయ ఇంధన వనరులు. అసాంప్రదాయ ఇంధన వనరులు అంటే ఏంటి? సౌరశక్తి, పవన శక్తి, ఓకేనా, విండ్ పవర్, ఇవన్నీ కూడా అసాధారణ ఇంధన వనరులు అంటారు. వీటిని ఉపయోగించడం ద్వారా గాలి కాలుష్యము తగ్గుతుంది. నెక్స్ట్, అడవుల పెంపకం. గాలి కాలుష్య నియంత్రణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయడము. వీటన్నిటి కారణంగా గాలి కాలుష్యం తగ్గించవచ్చు. నెక్స్ట్ వన్, కోపెన్ హ్యాగన్ సమావేశంలో ప్రతిపాదించిన ముసాయిదాను వ్యతిరేకించిన దేశం ఏది? ఏ దేశం అండి? ఆప్షన్ 4, 5 అన్నీ. ఓకే, సుడాన్, క్యూబా, వెనిజులా దేశాలు వ్యతిరేకించాయి. నెక్స్ట్ వన్, ఎండలో పెరిగే మొక్కలను నీటిలో ఉంచితే ఏమవుతుంది? ఎండలో పెరిగే మొక్కలను నీటిలో ఉంచితే ఏమవుతుంది? ఆప్షన్ 4, 5 ఇవి కూడా. మొక్క చనిపోతుంది, బాగా పెరుగుతుంది, పొట్టిగా మారుతుంది అనేది తప్పు. ఎండలో ఎలా ఉండేదో నీడలో కూడా అలానే ఉంటుంది, ఎలాంటి మార్పు ఉండదు. నెక్స్ట్, పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది ఏంటి? పురుషుల్లో ఓకే ఏంటండి? ఉదర విధానము. ఉదర విధానము. నెక్స్ట్ వన్, ఉపరికుల గల జీవి ఏది? ఉపరికుల గల జీవి. ఆప్షన్ 1 అస్థి చేపలలో ఉపరికుల అనేది చూడవచ్చు. నెక్స్ట్, 13 గదుల హృదయం గల జంతువు ఏది? 13 గదుల హృదయం అండి. మనకి ఎన్నండి? 4 ఉంటాయండి మానవులలో కదా. మరి ఏ జంతువుకి 13 గదుల హృదయం అనేది ఉంటుందండి? దేనికి? బొద్దింక. ఓకేనా, బొద్దింక. నెక్స్ట్, పుపుస సిర ఏ అవయవం నుండి రక్తాన్ని సేకరిస్తుంది? పుపుస సిర. ఆప్షన్ 4 ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని సేకరిస్తుందండి. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్లయితే ధమనులు మంచి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు పంపిస్తాయి. సిరలు చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపించడం జరుగుతుంది. సేమ్ ఊపిరితిత్తులలో ఆక్సిజన్తో చర్యనుంది. ఓకేనా. మరి మంచిగా అంటే మంచి రక్తంగా మారినటువంటి రక్తాన్ని పుపుస సిరలు హృదయానికి పంపిస్తాయి. ఓకేనా. సో ఈ విధంగా మనకు వైస్ వర్సా అయితే ఉంటుంది. నెక్స్ట్, ల్యూకోసైడ్లు ఉత్పత్తి చేయే స్థలం ఏంటి? ల్యూకోసైడ్లు ఎక్కడ ఉత్పత్తి అవుతాయండి ఇవి? ఆప్షన్ 3 లింపు కణుపులు లేదా థైమస్ గ్రంథిలో ఇవి ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ వన్, సంకోచ రెక్తికలు చేయు పని ఏంటి? సంకోచ రెక్తికలు. ఆప్షన్ 2 ద్రవాభిసరణ క్రమతని చూస్తాయి. నెక్స్ట్, ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనే కణాంగాలు ఏవి? ప్రోటీన్ సంశ్లేషణలో ఆప్షన్ 2 రైబోజోములు. ఓకే, రైబోజోములు. నెక్స్ట్, విటమిన్ డి యొక్క రసాయనిక నామం ఏంటి? విటమిన్ డి ఏంటండి? కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే ఈ రోజే పర్చేజ్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.